హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అభ్యర్థిగా ప్రఖ్యాత సుప్రీంకోర్టు న్యాయవాది న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుందన్న మాట మనం చేస్తూ ఉన్నాను. ఒక న్యాయ కోవిదుడు, చట్టసభల్లో ఉండదగిన వాడు, బిల్లుల తయారీలో, చట్టసభల్లో బిల్లుల్లో చర్చల్లో బిల్లుపై కూలంకషంగా న్యాయపరంగా సూచనలు ఇచ్చే సమర్థుడు, అనేక రాజ్యాంగ సంబంధమైన విషయాల్లో నిపుణుడు. అటువంటి వ్యక్తి రాజ్యసభలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించటం చాలా సంతోషకరం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందన్న మాటని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన కేవలం భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా గుర్తింపు పొందినటువంటి న్యాయ కోవిదుడు. అనేక జాతీయ అంశాలలో, చట్ట సంబంధమైన అంశాలలో, అటు గతంలో సభలో మాట్లాడిన, సుప్రీంకోర్టులో వాదనలు చేసిన, దేశంలోని వివిధ కోర్టుల్లో వాదనలు చేసినా కానీ ఆయన న్యాయ పటిమ ఎటువంటిదో మనకందరికీ తెలుస్తుందన్న విషయాన్ని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఆయన అనేక సాంఘిక క్షేత్రంలో కూడా, సామాజిక క్షేత్రంలో కూడా ఆయన సేవలను అందిస్తూ ఉంటారు. కానీ నిన్న బీఆర్ఎస్ కు చెందినటువంటి కొందరు నాయకులు, బుద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్ గౌడ్ గారు అవాకులు చవాకులు పేలటం అది తగదనే మాట వాళ్ళకి మనం చేస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం. దీనిపై మీ అభిప్రాయాల అక్కర మాకు లేదు, తెలంగాణ ప్రజలకు కూడా లేదు అన్నమాట మనం చేస్తూ ఉన్నాం. మీరు తెలంగాణలో సీనియర్ నాయకులు లేరా, వారికి ఎందుకు వేయలేరు అనే మాట మీరు ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఒక జాతీయ పార్టీ తమ పార్టీలో ఉన్నటువంటి నాయకులను, వాళ్ళకున్న అనుభవము, వాళ్ళకున్న మేధస్సు దృష్ట్యా ఎక్కడ ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటుంది. దాని గురించి మీ సలహాలు అక్కర్లేదన్న మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు విహెచ్ గారి పేరు, వి హనుమంతరావు గారి పేరు తీసుకొని వారు చెప్పడం జరిగింది. వి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు. గతంలో పిసిసి అధ్యక్షులుగా చేశారు, వాళ్ళ రాజ్యసభ సభ్యులుగా చేశారు, కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, మంత్రిగా, స్టేట్ లో మంత్రిగా, పిసిసి అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి వి హనుమంతరావు గారిని, అంతటి సీనియర్ నాయకుడిని ఎలా గౌరవించాలో ఆ విధంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. మీ యొక్క సానుభూతి అక్కర్లేదనే మాట మీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మీరు అభిషేక్ గారి మీద కొన్ని
అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనను తెలంగాణ విరోధి అనే మాట మీరు మాట్లాడటం జరిగింది, చెప్పడం జరిగింది. అది తప్పు, సూత తప్పు. ఆయన తెలంగాణ వ్యతిరేకి కాదు. తెలంగాణ బిల్లు ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల నాయకులతో చర్చించి వారి యొక్క సలహాలు తీసుకోవటం జరిగింది. అందులో భాగంగా అభిషేక్ సింగ్ గారు కూడా వారి దగ్గర కూడా ఇరు రాష్ట్రాల నాయకులు అనేది వెళ్ళేసి వారి అభిప్రాయాలు సహజంగా అప్పటిన్న పరిస్థితుల్లో చెప్పడం జరిగింది. అంతేగాని ఆయన తెలంగాణ వ్యతిరేకని, ఆయన అనేది హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఉండాలని కోరుకుంటుంది. ఇది తప్పుడు ప్రచారం మానది. బిల్లు రేపు పాస్ అయితే అనే సమయానికి కూడా ఒక రోజు ముందు అప్పట్లో అహ్మద్ పటేల్ కీ రోల్ ప్లే చేయటం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారికి సహాయకులుగా ఆయన రాత్రి 12:30 1 గంట ప్రాంతంలో ఆయన దగ్గరికి మన లోక్సభ రాజ్యసభ సభ్యులను కూడా పెంచుకొనేసి రాయల తెలంగాణ గురించి అనేది సూచనలు వస్తున్నాయి, హైదరాబాద్ రాష్ట్రం గురించి సూచనలు వస్తున్నాయి, మీ అభిప్రాయం ఏంటి అనే మాట ఆయన అడగటం జరిగింది. అభిప్రాయాన్ని అడిగినంత మాత్రాన ఆయననేదో రాయల్ తెలంగాణ వాదిగానో లేకుంటే ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రాల రాజధానిగా ఆయన కోరుకున్నట్టు కాదు అనే విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు తప్పుడు ప్రచారం చేయటం మానండి. మా పార్టీలో ఎవరిను ఎట్లా గౌరవించుకోవాలో ఆ విచక్షణ మాకుంది. మా నాయకత్వం తప్పకుండా అందరి సేవలనేది పార్టీకి వినియోగించుకుంటుందన్న మాటలో సెకండ్ థాట్ లేదన్న మాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. రెండవ విషయం, వారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు వ్యతిరేకమైన మాట చెప్పడం జరిగింది. మీకు ఆ అర్హత హక్కు ఎక్కడుందనే మాట నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఉద్యమకారులను, తెలంగాణ వ్యతిరేకులను, ఉద్యమకారులను, ఉద్యమంలో పాల్గొన్న వారిని ఉద్యమానికి సపోర్ట్ చేయమంటే వారి ఇంటికి వెళ్ళి కోరితే తరిమి కొట్టిన వారిని మీరు టిఆర్ఎస్ లో చేర్చుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చి మీరు ఏమి సిగ్గు లేకుండా ఈనాడు మాట్లాడుతున్నారన్న మాట మనం చేస్తూ ఉన్నాను. ఇటువంటి మీరు మాకు శుద్ధులు చెప్పాల్సినటువంటి ఆగత్యం లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.